హలో చెప్పు. మేడం, ఆడు సిటీలోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. వాడికి సిటీలో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వెళ్ళవన్నీ వెతకండి. ఆల్రెడీ అన్ని చోట్ల మనుషులు పెట్టాం మేడం. మరి ఇంకేంటి? డ్రైవర్ బండాపు. నా మీద డౌట్ వచ్చినట్టుంది రోజీకి. సరే నువ్వు పోనీ. హలో. ఏమైంది మేడం? నథింగ్, చిన్న అనుమానం. మీరు వాణ్ణి జాగ్రత్తగా వెతకండి. మనం రోజీని ఫాలో అవుతున్నంతసేపు రోజీ మనల్ని పట్టుకోలేదు. రోజీకి లైట్గా అనుమానం వచ్చింది, కానీ నేను మన కార్ని హైడ్ చేయడం వల్ల తెలుసుకోలేకపోయింది. దామిని, మహా, నా చెల్లెలిద్దరూ ఎక్కడికి వెళ్లారు? కొంపదీసి హిమబిందుతో పాటు బయటికెళ్లారా ఏంటి? లేదు, బిందుతో పాటు బయటికెళ్తానంటే అమ్మ ఒప్పుకోదు. ష్యూర్గా ఇంట్లోనే ఉండుంటారు. ఏంటి మీరిద్దరే జడలు వేసుకుంటున్నారు? మా పెద్దక్క బయటికి వెళ్ళింది, ఇంక మిగిలింది మేమిద్దరమే కదా. మిగిలింది మీరే కాదు, నేను కూడా. నాకు కూడా జడ వేయండి. ఏంటి ఇప్పుడు నేను నీకు తల దువ్వాలా? అవును, అందుకేగా కూర్చుంది. సెక్యూరిటీ అంటే నిన్ను కాపాడ్డం, నువ్వేం చెప్తే అది చేయడం కాదు. నేను అడిగేది సెక్యూరిటీ ఆఫీసర్ని కాదు, నా చెల్లిని. నువ్వు మా అక్కవి కాదు, అక్క లాంటి దానివి. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. సరే, ఒకప్పుడైనా నన్ను అక్క అనుకున్నారు కదా, కాబట్టి మీతో పాటు నాకు కూడా జడవేయండి. మేం వెయ్యం. సరే అయితే నేను ఇప్పుడే ఏసీపీ గారికి ఫోన్ చేసి నాకు ఈ సెక్యూరిటీ వద్దని చెప్తాను. అదేంటి, నేను నా డ్యూటీలో ఏమైనా తేడా చేస్తే కంప్లైంట్ ఇవ్వు, అంతేగాని జడ వేయలేదని కంప్లైంట్ ఏంటి? అంతే, నేను అప్పుడప్పుడు అలాగే చేస్తాను. ఇంతకీ నువ్వు నాకు జడ వేస్తావా వేయవా? నేను వెయ్యను. సరే అయితే నువ్వు డ్యూటీ సరిగ్గా చేయడం లేదని మీ ఆఫీసర్కి, నన్ను సరిగ్గా చూడడం లేదని అమ్మకి కంప్లైంట్ చేస్తాను. చేస్తే చేసుకో, నేను ఈ మాట విన్ను. దామిని, ఎందుకొచ్చిన గొడవ? అమ్మ మళ్ళీ ఫీల్ అవుతుంది. జడే కదా, కూర్చోమని వేసేద్దాం. అక్క, చెప్పిన మాట విను, కూర్చోపన్నా. ఇదిగో వెయ్యి, తీసుకో, వెయ్యి.
వాచ్మెన్ వాచ్మెన్ మేడం అమ్మా ఆ పూల కొండిల్ని కొంచెం అవతల పెట్టించమని చెప్పాను కదా. ఇప్పుడే చేయిస్తాను మేడం. పొద్దున్నుంచి పనులంతా తలా పనిలో ఉన్నారు మేడం. సరే త్వరగా చేయమని చెప్పు. అలాగే మేడం. అరవింద్, ఇప్పుడేం చేద్దాం? రోజుకి డౌట్ రాకుండా ఈ నైట్ ఎక్కడైనా ఉండాలి. ఎక్కడ ఎందుకు, ఇక్కడే ఉందాం. ఇక్కడ అంటే కార్లోనా? అవును, మనం రోజు ఇంటి ముందే తిష్ట వేస్తాం. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్తుందో మనం కూడా అప్పుడే బయటకు వెళ్దాం. అంటే అప్పటిదాకా మనం ఇక్కడే ఉందామా? ఎందుకు? ఆ రోజు ఈ దేశమంతా నా కోసం మనుషుల్ని పెట్టుండొచ్చు, కానీ తన ఇంటి ముందు మనుషుల్ని పెట్టుకోదు. అదే మనకి ప్లస్ పాయింట్. కానీ అక్కడ ఉన్నది రోజీ. ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రాణం తీస్తుంది. ఎందుకు డౌట్ వస్తుంది? ఇంటి ముందు ఒక కారు ఆగుంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది, ఎంక్వైరీ చేయిస్తుంది. మనం దొరికిపోతాం. ఇప్పుడు రోజు ఎంక్వైరీ చేసినా మనం దొరికిపోం. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? వెయిట్ అండ్ సీ. ఈ అపర్ణేంటి దామిని మనల్ని ఇలా హింస పెడుతుంది? తనది ప్రేమో పిచ్చో అర్థం కావడం లేదు. తనకి ప్రేమెందుకుంటుందక్కా? మనల్ని చంపుదామని చూసింది. అది కుదరకపోయేసరికి మనల్ని రకరకాలుగా హింస పెడుతుంది. అందుకే నన్ను సెక్యూరిటీగా వేయించుకుంది. ఈ పచ్చబొట్లు, కాఫీలు, టిఫిన్లు షేర్ చేసుకోవడాలు అన్నీ దానిలోని భాగమే. నువ్వు చెప్పింది కరెక్టే దామిని. అది కావాలని ఇదంతా చేస్తుంది. నాకైతే పట్టుకుని చిత కొట్టేద్దామనుంది. కానీ మా ఏసీపీ గారు జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పారు. అందుకే ఆగుతున్నాను. తనని మనమేం చేయటానికి లేదు దామిని. అమ్మ కూడా తననే నమ్ముతుంది. ఏంటి అక్క చెల్లెళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? మీ గురించే ఆంటీ. అపర్ణ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు అపర్ణ గురించి ఏం మాట్లాడద్దు. మన ఇంట్లో అందరి మీద మర్డర్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి. దీని వెనక ఎవరున్నారో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే అపర్ణ దోషం నిర్దోషం డిసైడ్ చేసుకుందాం. కానీ అమ్మా, ఆ అపర్ణ మమ్మల్ని నానా హింసలు పెడుతుంది. ఏం చేసింది? దామినిని సెక్యూరిటీగా పెట్టుకొని తనతో నానా పనులు చేయిస్తుంది. ఈ రోజైతే మా ఇద్దరి పేర్లు తన పేరుతో కలిపి పచ్చబొట్టు వేయించుకుంది. పచ్చబొట్ట? ఏమని రాసుకుంది? మేడం రాసుకుందా ఆంటీ. ఎం అంటే మహాలక్ష్మి, ఏ అంటే అపర్ణ, డి అంటే దామిని అంట. మొదటి అక్షరాలు కలిపి మేడం రాసుకుంది. తను మిమ్మల్ని చెల్లెళ్ళుగా అనుకుంటోంది కదా, అందుకే అలా చేసుంటుంది. దీంట్లో మీరు ఫీల్ అవ్వాల్సిందేముంది? దాన్ని ప్రేమ అని మీరనుకుంటున్నారు, కానీ అలాంటి ప్రేమ మాకు అవసరం లేదాంటీ. వెంటనే తన చేతి మీద ఆ పచ్చబొట్టుని తీసేయమని చెప్పండి. అవునమ్మా, తను మా పేర్లు పచ్చబొట్టు పొడిపించుకోవడం మాకిష్టం లేదు. వెంటనే తీసేయమను. తనెందుకు తీయాలని అడిగితే ఏమని చెప్పాలి? తన ఒంటి మీద మా పేర్లుండటం మాకిష్టం లేదని చెప్పమ్మా. మహా, తను మీ మీద ప్రేమతో ఆ పని చేసుండొచ్చు కదా. ఈ మాత్రం దానికి ఎందుకింత ఇరిటేట్ అవుతున్నారు? ఆంటీ, మీకిది చిన్న సమస్యలా కనిపిస్తుందేమో, కానీ మేం మాత్రం చాలా బాధపడుతున్నాం. అవునమ్మా, మమ్మల్ని అడగకుండా ఇలాంటి పనులెందుకు చేస్తుంది? మహా, పచ్చబొట్టు అనేది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వేయించుకుంటారు. ఇందులో మనం కాదనడానికి లేదు. మీరెప్పుడూ ఇంతే ఆంటీ.
ఏ విషయాన్నైనా సింపుల్ గా తీసుకుంటాను. అమ్మా అమ్మా అది అక్కరా, అమ్మా వీళ్ళిద్దరూ నీకు కంప్లైంట్ చేయడానికి వచ్చారా? వాళ్ళకి నిజం తెలియదు కదా అపర్ణ. నిన్ను శత్రువులాగే ఫీల్ అవుతున్నారు. నేనే మీ అక్కని అని చెప్పే పొజిషన్లో నువ్వు లేవు. చెప్పినా నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. అందుకే నువ్వు ప్రేమతో చేసిన పనులన్నీ వాళ్ళకి హింసలుగా కనిపిస్తున్నాయి. నేనేం చేయనమ్మా. చెల్లెళ్ళకి దగ్గర కావాలన్నదే నా ఆలోచన. కానీ వాళ్ళలా ఫీల్ అవడం లేదు. నువ్వు హింసిస్తున్నావనుకుంటున్నారు. నువ్వు వాళ్ల మీద ప్రేమతో పచ్చబొట్టు వేయించుకున్నావు. కానీ వాళ్ళు అదో పిచ్చి పని అనుకుంటున్నారు. అమ్మా చెల్లెళ్ళ పేర్లు చేతిపైన పచ్చబొట్టు వేసుకోవడం కూడా తప్పేనా? వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. ఇలా చేస్తే నన్ను మాట్లాడతారని ఇదంతా చేస్తున్నాను. కరెక్టే అపర్ణ. నీ ప్రేమ, నీ ఆవేదన నాకు అర్థం అవుతుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నువ్వే తన మీద హత్యా ప్రయత్నం చేశావని వాళ్ళు నమ్ముతున్నారు. ఎలా నమ్ముతారమ్మా? నేనేంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద నాకున్న ప్రేమ గురించి కూడా తెలుసు. అయినా వాళ్ళని నేను చంపబోయాననుకుంటున్నారు. ఇది వాళ్ళ తప్పు కాదపర్ణ. వాళ్ళకి కనిపించేదే వాళ్ళు నమ్ముతున్నారు. ఇదంతా ఎవరో చేసిన కుట్ర. అది మనం వాళ్ళకి తెలిసేలా చేయాలి. అప్పుడే దామిని మహా నిన్ను నమ్ముతారు. ఇదంతా ఖచ్చితంగా అబిందయ్యే చేస్తుందమ్మా. నాకైతే దాన్ని చంపేయాలనిపిస్తుంది. బిందుని చంపితే మనకేం ఉపయోగం లేదు. ఆ రోజు హాస్పిటల్లో నిన్ను చంపాలనుకుంది ఒక ఆడది. తను అరవింద్తో వచ్చింది. వీళ్లలో ఒక్కరు దొరికినా మొత్తం విషయం బయటపడుతుంది. అమ్మా తొందరగా వాళ్ళ సంగతి తేల్చమ్మా. తప్పకుండా. ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయటపెట్టి అసలు విషయం దామిని మహాలకి చెప్దాం. అప్పుడే వాళ్ళు నువ్వే అసలక్కవని నమ్ముతారు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటే చాలు. అరవింద్, ఆ రోజీ సంగతి మనకు తెలియంది కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఇప్పుడు ఏ క్షణంలోనైనా బయటకు వచ్చి కారు చూసిందంటే డైరెక్ట్గా గన్ తీసుకుని వచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఇక్కడ మనకు ట్రంప్ కార్డు ఉంది. ఏంటది? ఇప్పుడు ఎలా ఉంది? సూపర్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్.
అగ్గిపెట్టలేదేంటి? థ్యాంక్స్ బ్రో. ఇట్స్ ఆల్ రైట్ బ్రో. నిప్పు పెట్టడం కూడా ఒక పనేనా? బ్రో నువ్వు నాకు సిగరెట్ వెలిగించావు, నిప్పు అంటించలేదు. ఇంతకెవరు నువ్వు? ఈ పక్కింట్లో ఉండే ఆఫీసర్ కూర్మావతం గారి డ్రైవర్ని. ఆహా, పక్కింట్లో ఆఫీసర్ ఉంటాడా? ఆ ఇల్లు ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళది కదా. చూసావా బ్రో మన బతుకులు ఎలా అయిపోయాయో? ఈ పక్కింట్లో ఎవరుంటున్నారో తెలియట్లేదు, ఆ పక్కింట్లో ఎవరుంటున్నారో తెలియట్లేదు. అంత కన్ఫ్యూజన్. ఆ ఇంట్లోకి మొన్ననే ఒక ఆఫీసర్ వచ్చాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. పగలంతా ఆఫీస్లోనే ఉంటాడు. అయినా సరే రాత్రంతా ఆఫీస్ వర్కే చేస్తుంటాడు. ఒక్కోసారి అర్ధరాత్రి కూడా ఆఫీస్కి వెళ్తానంటాడు. అందుకే నేను ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండాలి. కొంతమంది అంతే బ్రదర్, వాళ్ళకి పని తప్ప ఇంకేం పట్టదు. పగలు రాత్రి పని 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 అంటారు. బ్రదరు కారులో అమ్మాయి ఉన్నట్టుంది. కొంపదీసి పొయ్యి కడ ఆకుమడిలా పెళ్ళాన్ని కార్లు వేసుకొని తిప్పట్లేదు కదా? అబ్బే అదేం లేదు బ్రదర్. ఆవిడ ఆఫీసర్ గారి కేర్ టేకర్. ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది. ఆయన బజర్ నొక్కగానే వెళ్ళి సేవలు చేస్తుంటుంది. నాకు అక్కలాంటిది. ఓహో, ఎప్పుడేం కావాలో మీ ఆఫీసర్కే తెలియదన్నమాట. అలాంటప్పుడు మీ ఇద్దరిని ఇంట్లోనే ఉండమనొచ్చు కదా? అబ్బే అలా కుదరదు. ఆ ఇంట్లోకి ఎవరిని ఉండనివ్వడం. కావలసినప్పుడు ఫోన్ రింగిస్తాడు, వెళ్ళాలి. అందుకని మేమిద్దరం కారులోనే ఉంటున్నాం. ఇంతకీ నీ సంగతేంటి? ఈ ఇంట్లో వాచ్మెన్ వా? అవును బ్రో, నీది కారు బ్రతుకైతే నాది బేకారు బతుకు. అదేంటి మీ ఓనర్ సరిగా జీతం ఇవ్వడా? అయ్యో, అలా అంటే కళ్ళు పోతాయి బ్రదర్. మా రోజీ మేడం అందరికంటే ముందు శాలరీ ఇచ్చేస్తారు. మరింకే హ్యాపీగా ఉండొచ్చు కదా. నా కోరిక వాచ్మెన్ అవుదామని కదా బ్రో, సినిమాల్లో ఇరగదీయాలని. కర్మగాలి ఇక్కడ పడ్డానంతే. అంటే నువ్వు సినిమాల్లో యాక్ట్ చేద్దామని వచ్చావా? ఆ? మరి అంత తేలిక తీసి పారేయకు బ్రో. నేనొక మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేశాను తెలుసా? ఆ, అవునా? సినిమా పేరేంటి? ఆ సినిమా పేరు ఇంకా పెట్టలేదు. ఇంకా పెట్టలేదా? ఇదేదో కొంచెం డబుల్ మీనింగ్ అనుకుంటా. ఏ అది కాదయా, ఇంకా సినిమా పేరు పెట్టలేదని చెప్తున్నా. ఓహోహోహోహో. ఆ, సరే సరే, బయటంతా చలిగా ఉంది కదా, కారులో కూర్చొని 2 పెగ్గులు వేద్దామా? అమ్మో వద్దు బ్రో, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలిసిందంటే గొడవైపోతుంది. అబ్బా, ఈ చలిలో బయటికి ఎవరు వస్తారు బ్రో? ఈ పాటికి అందరూ పడుకొని ఉంటారు. మనం హ్యాపీగా 2 పెగ్గులు వేసామంటే చలికి తట్టుకోవచ్చు. అంటే మా మేడం ఎంత బ్రో? జస్ట్ 2 పెగ్స్. తర్వాత హ్యాపీగా నీ డ్యూటీ నువ్వు అంతేనంటావా? చేసుకోవచ్చు. నా డ్యూటీ నేను చేసుకుంటాను. సరే పద, నువ్వు ఇంతగా అడుగుతుంటే కాదంటే బాగోదు. ఆ, రా. ఈ మొత్తం గొడవలన్నీ అపర్ణ వల్లే జరుగుతున్నాయి. అరవింద్ తన మీద పగపట్టి తనని తనతో పాటు ఆంటీని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఆంటీ, ఆంటీ లేవండి ఆంటీ. చూడండి, రోజీ వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఎలాగా? ఏంటి మన మీద డౌట్ వచ్చిందంటావా? ఇటువైపే వస్తోంది, ఇప్పుడెలా?